పంకజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ప్రసన్న ముఖ చంద్రమండలి అని చెప్పిన చోట చాలా సుప్రసిద్ధమైన ఒక శ్లోకం ఉంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని. దానికి వినాయకుని పరంగా అర్థం మనకి చాలా ప్రసిద్ధి. లేదండి విష్ణుమూర్తి పరంగా కూడా ఉంటుంది అన్నారు. వాళ్ళిద్దరికీ ఇబ్బంది ఎక్కడొచ్చింది? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతి అన్నారు. విఘ్నోపశాంతి అంటే వినాయకుడే కదా, అంతే వినాయకుడు అని వీళ్ళంటే, లేదయ్యా విఘ్న ఉపశాంతి కోసం విష్ణు స్మరణ చేయడం కూడా ఉంది అని వీళ్ళు. ఈ మధ్యలో ఇంకో పద్ధతిలో అందరూ వదిలిపెట్టింది ఒకటి ఉంది. ప్రసన్నవదనం, ప్రసన్నమైన ముఖం కలిగినవాడు. అది వినాయకుడికి వర్తిస్తుంది, మరి శ్రీ మహావిష్ణువుకి వర్తిస్తుంది. ఏమని అర్థం చెప్పాలి? దానికోసం అని చెప్పి నిఘంటు పదం ఉంటే సంస్కృతమే చదువుకుని సంస్కృతంలో అవసరమైన తోట నిఘంటువులే చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఈ నిఘంటు అబద్ధం అని ఉంటుంటారు పాపం. మేదిని నిఘంటు అని ఒకటి ఉంది. దాంట్లో ప్రసన్న శబ్దానికి అర్థము సింహము ఏనుగు, రెండు మాటలు ఉన్నాయి. ప్రసన్న కేసరి గజ అని రెండు పదాలు. ఈ రెండు పదాలు ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, సింహముఖం కలిగిన వాడు నరసింహుడు విష్ణువుకి సరిపోతుంది, గజముఖుడైన వాడు అప్పుడు సరిపోతుంది వినాయకుడికి. అసలు గజముఖుడైన వాడు అంటే మనకి మంత్రశాస్త్రం ప్రకారము దేవాలయ ఆగమశాస్త్రం ప్రకారం చూసినట్టయితే అక్కడ కూడా లక్ష్మీ గణపతి తత్వంలో విష్ణు స్వరూపంలో అనిరుద్ధుడు అని ఒక రూపం ఉంటుంది. 19 ముఖాలు ఉంటాయి. దాంట్లో మధ్యముఖము ఏనుగు ముఖము, ఆయనే లక్ష్మీ గణపతి. ఇలాగా సరిపోతుంది. అంచేత ప్రసన్న ముఖ చంద్రమండలే అని అండంలో ప్రసన్న ముఖ చంద్రమండలే అంటే స్వామిని చల్లబరిచేది, నరసింహునిగా ఉండగా ఉండే కోపాన్ని చల్లబరిచేది అని అంతరార్థం చెప్పారు కొంతమంది పెద్దలు. అంతేకాకుండా గజముఖుడైన అనిరుద్ధ స్వరూపుడైన స్వామి హృదయంలో ఉండేది అని అలా అర్థం చెప్పారు. అంచేత ప్రసన్న ముఖ చంద్ర మండలే. విధి శంకర ఇంద్ర వనితాభిరక్షితే. విధి బ్రహ్మదేవుడు, శంకర ఇంద్ర వనితాభి వాళ్ళందరి చేత కూడా అర్చించబడేదానా అంటే సరస్వతీదేవి జ్ఞానమునకు సంకేతమైతే, పార్వతీదేవి స్థిర అధ్యవసాయము సంకల్పానికి సన్నివేశమైతే, శచీదేవి ఐశ్వర్యానికి ఈశత్వానికి ప్రతీక. వీళ్ళందరి చేత కూడా అర్చించబడేదానా. ఇది మనకి సాంప్రదాయంలో అలవాటే. ఎవరైతే ప్రధాన దేవిగా ప్రధాన దేవునిగా ఆరాధన చేస్తామో చేసేడు మిగిలిన వాళ్ళంతా పరిజనంలో ఉన్నట్టుగా. ఇక్కడ ఈ సాంప్రదాయంలో చూసినట్టయితే లక్ష్మీదేవిని అందరూ అనుసరిస్తారని మనకి వేదంలో ప్రతి చోట కనిపిస్తుంది. దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం. వ్యాస భగవానుడు స్కాందంలో చెప్పిన లక్ష్మీ అష్టోత్తరంలో ఉన్న వాక్యం ఇది. దాసీభూత సమస్త దేవవనితాం బ్రహ్మేశాది సురవ్రజ సదయిత దాస దాసీజన. మళ్ళీ ఇంకో స్తోత్రంలో కనిపిస్తుంది. అలాగా అమ్మవారు విధి శంకర ఇంద్ర వనితాభిరక్షితే వృషశైలనాథ దయితే దయానిధే. వెంకటేశుని దయిత దయానిధే, దయకి నిధి అయిన దాన. గుణములు ఎన్ని ఉన్నా దయ అన్నది గుణములో కలవకపోతే ఆ గుణము వ్యర్థమవుతుంది. దానము చేసే లక్షణం ఉందండి, దయతో దానం చేయాలి. వాడిని తిట్టిపోసి విసుక్కుని చివాట్లు పెట్టి చితగొట్టేసి పట్టుకుపో 5,000 అంటే ఏం ఉపయోగం ఉందా? అదే అంటే దయ అన్నది అన్ని గుణముల కంటే విశేషమైంది. అంచేత వేదాంత దేశకుల వారు దయాశతకం అని రాశారు.
అంటే అమ్మవారి దయాస్వరూపాన్ని, అయ్యవారి దయనే ఒక మహారాణిగా ఎంచి దయ లేకపోతే మిగిలిన గుణములన్నీ వృధా అని చెప్తూ అద్భుతంగా వర్ణన చేస్తారు. దయానిధే వృషశైలనాథదైతే దయానిధే తవ సుప్రభాతం, అమ్మ మెళకువ తెచ్చుకోమ్మా అంటూ ప్రార్థన చేశారు. అంటే మొదటి 4 శ్లోకాలలో అయ్యవారిని అమ్మవారిని కలిపి ప్రార్థన చేసి ఇక తెల్లవారింది అనడానికి గుర్తులు చెప్తున్నారు. తెల్లవారింది మెళకువ తెచ్చుకోవాలి అంటూ మొట్టమొదటి గుర్తు ఏమిటి? మనకి మెళకువ వచ్చినా రాకపోయినా కానీ వెంటనే మనకి పని చేసి పెట్టేది, వెంటనే తెల్లారగానే మన కోసం కష్టపడేవాళ్ళు మహర్షులు ఉన్నారు, సప్తర్షులు. అత్ర్యాది సప్త ఋషయ సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం భవతు. నీకు తెల్లవారు అవుగాక, నీకు క్షేమమవుగాక, నీకు శుభోదయము. మెళకువ తెచ్చుకోవయ్యా. నీకోసం మేమంతా అయితే కోరికలు కోరుకునేవాళ్ళం కనుక తెల్లారదామని వచ్చి కూర్చుంటా నీకోసం అని చెప్పి. కానీ కోరికలంటూ ఏమీ లేని వాళ్ళు, సర్వసంగ పరిత్యాగులైన వాళ్ళు, ఎక్కడో అడవుల్లో కొండల్లో కోనల్లో ఉండేవాళ్ళు, వాళ్ళంతా వచ్చారు. ఎవరు? అత్ర్యాది సప్త ఋషయ. అత్రి మహానుభావులు వీళ్ళందరూ కూడా 7 ఋషులు. వీళ్ళందరూ కూడా ఋషయ సముపాస్య సంధ్యాం, ఉదయాన్నే లేచి సంధ్యావందనాదులన్నీ కూడా పూర్తి చేసుకుని ఆకాశ సింధు కమలాని మనోహరాణి, ఆకాశ గంగలో ఆవిర్భవించిన మనోహరములైన పువ్వులను తీసుకుని మనోహరాణి కమలాని ఆదాయ, వాళ్ళు వాటన్ని తీసుకుని వచ్చి పాదయుగం అర్చయితుం ప్రపన్నాః, ప్రపన్నులై శరణాగతి చేసేవాళ్ళై నీ పాదాలను అర్చించడం కోసం పువ్వులు కోసుకొని వచ్చారయ్యా. శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. అత్ర్యాది సప్త ఋషయ సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగం అర్చయితుం ప్రపన్నాః. వచ్చారయ్యా, మెళకువ తెచ్చుకో. మహర్షులంతా వచ్చారు. కౌండిన్యాత్రి, మరీచి, దక్ష, కపిల, అగస్త్య ఇలాంటి వర్ణన చేస్తాడు పింగళి సువర్ణ గారు. వీళ్ళందరూ వచ్చారయ్యా. అత్రి, అంగిరసుడు, మరీచి, పులస్త్యుడు, పులహ, క్రతు, వశిష్ఠ. ఇది స్వయంభవ మన్వంతరంలో వాళ్ళు. వైవస్వత మన్వంతరం కదా మంది. మన దాంట్లో వశిష్ఠ, అత్రి, గౌతమ, కశ్యప, భరద్వాజ, జమదగ్ని, విశ్వామిత్ర వీళ్ళంతా వచ్చారయ్యా. మొత్తం మీద సప్తర్షులంతా నీ కోసం వచ్చారు. సముపాస్య సంధ్యాం ఉపాస్య సముపాస్య, సంధ్యావందనాన్ని సక్రమంగా ఉపాసన చేసి నిత్యం సంచినుయాతు శనైః. మనకి ధర్మసూక్ష్మం చెప్తుంది, సంధ్యావందనం చేసేటప్పుడు కానీ ఆరాధన చేసేటప్పుడు కానీ హడావిడిగా గడబిడపడుతూ చెయ్యకూడదంటారు. నిత్యం సంచినుయాత్ శనైః, నెమ్మదిగా. మనమేం చేస్తాం? ఒక టీవీలో చూస్తాం, ఒకటేదో శ్లోకం, ఎక్కడో ఎవరో స్వామివారు చెప్తే వింటాం, అదో శ్లోకం, ఎక్కడో పుస్తకం ఏదో ఒకటి. ఇవన్నీ కలిపి మొదట్లో ప్రారంభం 10 నిమిషాలే ఉంటుంది. తర్వాత ఇదంతా కలిపితే గంటన్నర. ఇదంతా చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. గంటన్నరదే అరగంటలో చేయాలి. ఇక గడ దడదడ గవబా చేస్తుంటాం. ఇలా చెయ్యకూడదు. శనైః, నీవు 5 నిమిషాలు చేసుకో పూజ, 10 నిమిషాలు చెయ్యి. ఏదైనా శ్రద్ధగా నెమ్మదిగా చేసుకో. సముపాస్య సంధ్యాం, నెమ్మదిగా తీరుబడిగా సమాహిత చిత్తంతో జాగ్రత్తగా సంధ్యావందనం చెయ్యి. సంధ్యావందనం లేదా ఆరాధన, వీళ్ళు సంధ్యాం సముపాస్య. సంధ్యావందనం చాలామంది మానేశారు. దేనికోసం అని చెప్పి? అది నిజంగా సంధ్యావందనం గంటన్నర కార్యక్రమం ఉంది, నిజమే. ప్రాతకాలంలో వాళ్ళు వేదాధ్యయనమే ప్రధానంగా ఉండేది కనుక సంధ్యావందనం గంట సేపు చేసుకునేవారు. ఇప్పుడు లేదు కదా. అలా అని చెప్పి సంధ్యావందనం లఘు సంధ్యావందనం అని కూడా పెద్దలు చెప్పారు. చెప్పినా దాని మీద దృష్టి పెట్టకుండా అయ్యో ఇంత చేయలేకపోతున్నాం కనుక మొత్తం మానేస్తాము. సంధ్యావందనం అన్నదానికి కూడా సూక్ష్మంగా లఘువుగా చేసేందుకు పెద్దలు మనకి విధానం చూపించారు. అలాంటి సంధ్యావందనాన్ని
సముపాస్య. దీనికి సముపాస్య అని చెప్పడంలో సమ్యక్ ఉపాస్య, బాగుగా చేస్తున్నారయ్యా అనడానికి ఒక ఆఖ్యాయిక వేదంలో ఉంది. మహర్షులంతా జపాలు చేసుకున్నారు, హోమాలు చేసుకుంటున్నారు. చీకటి పడింది. చీకటి పడ్డ తర్వాత కొన్ని రకాల హోమాలు చేయకూడదు, కొన్ని రకాల జపాలు చేయకూడదు. వీళ్ళు ఆలోచిస్తున్నారు, ఈ చీకటి ఎప్పుడు పోతుంది, ఎప్పుడు వెలుతురు వస్తుంది, మేము ఎప్పుడు ఈ సంధ్యావందనాలను చేసుకోవాలి, ఆరాధన చేసుకోవాలి అని ఆలోచిస్తుంటే కాలం గడుస్తోంది కానీ చీకటి అలాగే ఉంది. చీకటి పెరిగిపోతూ ఉంది. అర్ధరాత్రికి దగ్గరైంది చీకటి. అప్పుడు భయపడ్డారు. వెంటనే ఆ రాత్రి దేవతకి నమస్కరించేట వాళ్ళు. చిత్రావసోహో స్వస్తితే పారమసీయేదీచ్ఛాః. ఓ చిత్రావసు, నీకు నమస్కారం పెడుతున్నామమ్మా రాత్రి దేవత. మేము ఈ రాత్రి తొలగి వెలుతురు ఒడ్డుని చూడాలి, మేము నమస్కరిస్తున్నామమ్మా. రాత్రిర్వై చిత్రావసు. చిత్ర విచిత్రములైన సంపదలని నక్షత్ర రూపంలో దర్శింపజేసేది గనక చిత్రావసు రాత్రి. అప్యుష్టైవా ఏతస్యై పురా బ్రాహ్మణ అవైషు హ్యుష్టిమేవ అవరుంధే. ఇలాగని స్తోత్రం చేస్తూ భయపడి, ఎప్పటికి తెల్లారుతుందో ఏమిటో అనుకుంటూ భయపడి వాళ్ళందరూ కూడా చిత్రావసుని స్తోత్రం చేశారు. తెల్లవారింది. తెల్లవారగానే అప్పుడు అనుకున్నట్ట, రాత్రి దేవతకి మేము ప్రార్థన చేశాం కదా, అందుకని మాకు మంచిది కలిగింది, తెల్లవారిందని యజ్ఞం చేసుకున్నట్ట. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం.